హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము తెలంగాణలోని తిరుపతికి వెళ్తున్నాం. తెలంగాణలో తిరుపతి ఎక్కడంటారా? అవును, తెలంగాణలో తిరుపతి ఉంది. అదే మన కుర్మతి స్వామి టెంపుల్. ఈ టెంపుల్ మహబూబ్ నగర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వెళ్తే అమ్మాపూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఈ వెంకటేశ్వర స్వామి 7 కొండల మధ్య వెలుస్తారన్నమాట. తిరుపతిలో 7 కొండలు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఈ అమ్మాపూర్లో కూడా 7 కొండలు ఉంటాయి. ఈ కొండల మధ్యనే స్వామి వెలిశారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ కొండ, ఇవే ఆ 7 కొండలు. అటువైపు 6 ఉంటాయి, మొత్తం 7 కొండలు. ఇక్కడ కనిపించేది ప్రవేశ ద్వారం. ప్రవేశ ద్వారం అంచునే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనం చూడొచ్చు. నైట్ టైంలో చాలా బాగుంటుందంట లైటింగ్. అయితే ఈ జాతర పాలమూరులోనే అతిపెద్ద జాతర. కార్తీక మాసంలోనే ఈ జాతర జరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉద్దాల ఊరేగింపు. ఉద్దాలు అంటే శ్రీనివాసుని చెప్పు. ఈ టెంపుల్ ఎన్నో శతాబ్దాల నుంచి ఉందంట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే రాజగోపురం. ఇక్కడి స్థల పురాణం ఏంటంటే, శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఆ అప్పుకు సంవత్సరానికి వడ్డీ మాత్రమే కడతానని చెప్తాడు. ఒక సంవత్సరం తర్వాత కుబేరుడు శ్రీనివాసుని దగ్గరికి వడ్డీ కోసం వస్తాడు. ఇది తెలిసిన శ్రీనివాసుడు బయటికి రాడనమాట. అయితే అప్పుడు ఈ కుబేరుడు మొదటి గడప దగ్గరనే ఆయన కోసం వెయిట్ చేసి అలాగే నిద్రపోతాడు. కుబేరుడు నిద్రపోవడం తెలిసాక శ్రీనివాసుడు పద్మావతి అక్కడి నుంచి ఉత్తరం వైపు, అంటే తిరుమల నుంచి ఉత్తరం వైపుకి బయలుదేరుతారు అన్నమాట. ఆ విధంగా శ్రీనివాసుడు పద్మావతి బాగా నడిచి అలసిపోతాడు. అలసిపోయి ఈ కొండ మీద కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుని వైకుంఠానికి రమ్మని పిలుస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా వెంకటేశ్వరుడు పద్మావతి అక్కడ విగ్రహ రూపంలో భక్తులకు దర్శనమిస్తారనమాట. ఇక్కడ ఉన్న 7 కొండల పేర్లు శ్వేతాద్రి, ఏకాద్రి, ఘనాద్రి, పతాకాద్రి, దుర్గాద్రి, బల్లుకాద్రి, దైవతాద్రి. ఈ దైవతాద్రి అనే కొండ మీదనే వెంకటేశ్వరుడు స్వయంగా వెలిశాడు. మనం అక్కడిని దేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడ 200లకు పైగా మెట్లు ఉంటాయి, సేమ్ తిరుపతిలో లాగానే. ఇది ఇక్కడ స్థల పురాణం. ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. చిన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఉద్దాల ఊరేగింపు. ఇప్పుడు మనం ఆ ఉద్దాలను కూడా చూడొచ్చు, స్వామివారి చెప్పులను. ఈ యుద్ధాలకు ఒక హిస్టరీ ఉంది. శ్రీనివాసుడు పద్మావతి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు శ్రీనివాసునికి చెప్పులు ఉండవు. అయితే ఆయన కాలు నుంచి రక్తం కారుతుంటుందంట. అప్పుడు కృష్ణానది ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పుడు కృష్ణమ్మ శ్రీనివాసునికి ఈ యుద్ధాలను బహుకరిస్తుందంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక వారం పాటు నిష్టగా ఉపవాసం ఉండి యుద్ధాలను తయారు చేసి స్వామివారికి అలంకరిస్తారు, అలాగే ఊరేగిస్తారు కూడా. శ్రీనివాసుని దర్శనం తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ పైన అమ్మవారు గుహలో ఉంటారు. అమ్మ దర్శించుకుని ఇలా కింది వైపు వస్తుంటే ఆంజనేయ స్వామి మరియు గరుడ స్వామి విగ్రహాలు మనం చూడొచ్చు కింది వైపున.
ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు, పులిహోర, లడ్డు. కార్తీక మాసం లాస్ట్ వీక్ కాబట్టి చాలామంది జనాలు వచ్చారు, ఫుల్ రష్. ఇవి కొండపైకి ఎక్కే స్టెప్స్. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ స్టెప్స్ గుండా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ స్టెప్స్ కింది వైపు. ఇక్కడ కోనేరుని అయితే మనం చూడొచ్చు, చాలా బాగుంది కదా, పెద్దగా ఉంది కోనేరు. ఇక్కడ స్నానాలు చేసి తడి బట్టలతోనే స్వామివారిని దర్శించుకుంటారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ కొండపైనే టెంపుల్ ఉంటుంది. ఈ కొండ పై వైపున దీపం పెడతారంట నైట్ టైంలో. ఆ దీపం చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ కనిపిస్తుందంట. ఇక్కడ చాలామంది భక్తులు స్వామివారికి తలనీలాలు కూడా ఇస్తారు. ఈ జాతర కేవలం 1 month మాత్రమే ఇయర్లీ జరుగుతుంది, అది కార్తీక మాసంలోనే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.